బండ్లగూడ జాగీర్ పరిధిలో ఇళ్లు వరద నీటిలో మునిగాయి. హిమాయత్ సాగర్ కు ఇన్ఫ్లో పెరగడంతో ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తారు. దీంతో మూసీలోకి ప్రవాహం పోటెత్తుతోంది. ఈ క్రమంలో బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని పిఎన్టీ కాలనీలోని లోతట్టు ప్రాంతాల్లో కొన్నిళ్లు నీట మునిగాయి. అక్కడి వారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మిగతా కాలనీల్లోనూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్థానికంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వెంకటాపురం, ఆమ్దాపూర్ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డును హిమాయత్ సాగర్ దగ్గర మూసివేశారు. ప్రవాహం అంతకంతకు పెరగడంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు. హిమాయత్ సాగర్ లో కూడా అక్కడ చాలా ఇళ్ల వరకు చాలా కాలనీలు కూడా నీట మునిగాయి. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ, చెప్పండి, వర్షాల తాకిడికి పాత భవనాలు కూడా శిథిలమవుతూ ఉన్నాయి, రోడ్లన్నీ కూడా జలమయమవుతూ ఉన్నాయి. అయితే వీటికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అయితే హైదరాబాద్ లో చూస్తే అయితే మనకు వర్షాలు అయితే దంచి కొడుతున్నాయని చెప్పాలి. అయితే నగరంని మాత్రము వర్షాలు ముంచెత్తేస్తుంది. అయితే వర్షాలంటేనే భయపడే పరిస్థితిలో మాత్రం మనకు నగర వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. ఇక హైదరాబాద్ లో కుండపోతతో ముంచెత్తేస్తుంది. ఇప్పటికే వారం రోజుల కురుస్తున్న వర్షాలకైతే భాగ్యనగరము నీట మునిగిందనే చెప్పాలి. అయితే పురాతన భవనాల గురించి అయితే పదే జిహెచ్ఎంసీ అధికారులు అయితే చెప్తున్నారు. పాత భవనాలకి జిహెచ్ఎంసీ నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా పాత భవనాలు కూల్చకపోవడంతో మాత్రం ఈరోజు తాజాగా బేగం బజార్ లో చూస్తే పాత భవనం అయితే కుప్పకూలిందనే చెప్పాలి. అయితే దానికి వర్షంకి తడిసి కూలినట్టు కూడా మనకు కొద్దిగా సమాచారం అయితే ఉంది. ఇంకా ఆ సమయంలో బిల్డింగ్ లో ఎవరు లేకపోవడం అవ్వచ్చు, అంటే బిల్డింగ్ కింద ఎవరు నిల్చోకపోవడంతో అయితే పెద్ద ప్రమాదమే తప్పిందనే చెప్పాలి. ఇలాంటి పాత భవనాలు మనకు ఎక్కువగా సికింద్రాబాద్, సుల్తాన్ బజార్, కోటి, చాదర్ఘట్, ఓల్డ్ మలక్పేట్ లాంటి ప్రాంతాలలో మనకు ఎక్కువగా పాత భవనాలు కనిపిస్తుంటాయి. కాబట్టి అలాంటి ప్రాంతాలలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా అధికారులు చెప్తున్నప్పటికీ కూడా దాని బిల్డింగ్ ఓనర్స్ అయితే దాన్ని నిర్లక్ష్యం చేయడంతో అయితే ఈ రోజు ఈ సంఘటన కూడా చోటు చేసుకుందని చెప్పాలి. ఇప్పటికైనా పాత భవనాల గురించి అయితే కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కొంతమంది స్థానికులు అయితే జిహెచ్ఎంసీ అధికారులకి కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా బేగం బజార్ లో కూలిన భవనానికి సంబంధించి ఆ యజమానికి గతంలోనే జిహెచ్ఎంసీ అధికారులు నోటీస్ ఇచ్చారు. అయితే బిల్డింగ్ శిథిలావస్థకి చేరింది, కూల్చి వేయాలని కూడా సూచించారు. అయితే ఆ భవన యజమాని పట్టించుకోలేదు. అయితే లైట్ తీసుకోవడం వల్ల ఇప్పుడు అది వానకి తడిసి అయితే కూలిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇక ముందు భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో జంట నగరంలోని పాత భవనాలు భయపెడుతున్నాయని చెప్పాలి. అయితే బల్దీ అధికారులు కేవలం నోటీసులు ఇచ్చి వదిలేయకుండా గట్టి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి సిటిజన్స్ కోరుతున్నారు. అయితే అధికారులు కూడా చూసినప్పటికీ అయితే ఈ పాత భవనాలకి సంబంధించి అయితే నోటీసులు ఇచ్చేస్తున్నారు, వదిలేస్తున్నారు. కానీ దానిపైన మాత్రము కఠినమైన చర్యలు తీసుకోకపోవడంతో మాత్రం మనకు నగరంలో ఎక్కడ చూసినా పాత భవనాల పరిస్థితి అయితే ఇదే విధంగా కనిపిస్తుంది. రానున్న 3 రోజుల్లో నగరంలో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి శిథిలావస్థలకి చేరిన భవనాలు ఇంకా ఎన్ని కూలిపోతాయో అని భయంతో మాత్రము నగరంలో నగరవాసులు భయపడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. గతం నుంచి కూడా చూసినప్పటికీ కూడా మనకు వరదల్లో కొట్టుకుపోయిన వాళ్ళకంటే ఎక్కువగా ఈ శిథిలావస్థలకి చేరిన భవనాల గురించి భయపడుతూనే ఉంటారు. అదే పరిస్థితి కూడా ఇప్పుడు మరోసారి ముందుకి వచ్చిందని చెప్పాలి. ఇక హిమాయత్ సాగర్ లో కూడా చూస్తే అయితే దిగువ ప్రమాదకరంగా మారిందని చెప్పాలి. దిగువ ప్రాంతాలైనా 8 గేట్లు ఎత్తేయడంతో మాత్రం మూసికి నీటి విడుదల చేయడంతో కూడా ఇటు చుట్టుపక్కల ఎక్కడైతే మనకు మూసి నదులు ఉంటాయి, ఇటు ముసరాబాద్ అవ్వచ్చు, లేదంటే హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్ లాంటి ప్రాంతాల వాళ్ళు కూడా ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇంకా బండ్లగూడ జాగీరు పిఎన్టీ కాలనీ అయితే నీట మునిగిందనే చెప్పాలి. సురక్షిత ప్రాంతాలకు లోతట్టు ప్రాంతాల వాళ్ళని తరలిస్తున్నప్పటికీ కూడా అందరూ ఒకసారిగా వాళ్ళకి వెళ్లే ఆప్షన్ లేకపోవడంతో కూడా చాలా మంది అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే లోతట్టు ప్రాంతాల వాళ్ళు ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి మనకు వర్షం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కనిపిస్తూ ఉంది. ఇక బండ్లగూడ జాగీర్ పరిధిలో అయితే చూస్తే అయితే వరద నీటిలోనే ఇళ్లన్నీ మునిగిపోయాయని చెప్పాలి. అయితే వాళ్ళు దాంట్లోనే ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధికారులు వచ్చినప్పటికీ ఎక్కువగా పట్టించుకోకపోవడం ఒకటి అయినప్పటికీ కూడా అది ఇంకా లోతట్టు ప్రాంతంతో ఎక్కువగా ఈ వరద నీళ్లు పంపించడానికి బయటికి పంపించడానికి ఇంకో ఆప్షన్ లేకపోవడంతో కూడా మొత్తం మనకైతే ఈ ప్రాంతాల్లో అయితే నీట మునిగాయని చెప్పాలి. అయితే సాగర్ కి ఇన్ఫ్లో పెరగడంతో కూడా ప్రాజెక్ట్ లో గేట్లు ఎత్తేయడంతో మూసిలకి వరద ఎక్కువగా పోటెత్తుతుంది. అయితే ఈ క్రమంలోనే బండ్లగూడతో ఉన్న చుట్టుప్రక్కల ప్రాంతాల వల్ల అయితే ఎంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి. రైట్ సుప్రియ, థ్యాంక్ యూ.